ఓం శ్రీమాత్రే నమః. శ్రీ శివాయ గురవే నమః. యఃకర్త జగతాం భర్త సంహర్త మహసాం నిధి ప్రణమామితమాదిత్యం బహిరంతస్తమోపహం. వీక్షకులకు నమస్కారం. నేను మీ దేవులపల్లి రామకృష్ణ శాస్త్రి. ఆర్కే మాతృశ్రీ తెలుగు జ్యోతిషపరమైన యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు మార్చి నెల 31వ తేదీ నుండి ఏప్రిల్ నెల 6వ తేదీ వరకు గల గ్రహ స్థితిగతులని ఒకసారి పరిశీలన చేద్దాం. మీనరాశిలో రవి రాహుగ్రహాలు, మేషరాశిలో బుధ గురుగ్రహాలు, అలాగే కన్యా రాశిలో కేతుగ్రహం, వృశ్చిక రాశిలో చంద్రగ్రహం, కుంభరాశిలో కుజ శుక్ర శని గ్రహాలు సంచరిస్తున్నాయి. ఇటువంటి గ్రహ సంచారముని అనుసరించి ఈ వారం రాశులకి వార ఫలాలు తెలుసుకుందాం. ఓం శ్రీమాత్రే నమః. ఇప్పుడు వృషభ రాశి వారి గురించి తెలుసుకుందాం. వృషభ రాశి వారికి ఈ వారం బాగా అనుకూల స్థితి ఉన్నది. బాగా చురుకుగా ఉండే అవకాశం ఉంది. ఆలోచనలు ఫలిస్తాయి. కొంచెం దూకుడుగానే ఆలోచన చేసుకొని అనుకున్న పనులు అనుకున్నట్టుగా చేయడానికి గట్టిగానే ప్రయత్నం చేస్తారు. ప్రయత్నాలు ఫలించే అవకాశం కూడా బాగానే ఉంది. గతంలో కంటే భిన్నంగా కొత్త ప్రవర్తన, కొత్త ఆలోచనలు చేయగలిగే అవకాశం ఉంది. అలాగే ధనయోగాదులు కూడా బాగా ఉన్నాయి. అనుకూలపడే అవకాశం బాగుంది. అలాగే అన్ని రకాల విషయాల్లో కూడా మంచి వృద్ధి కనబడుతుంది. కుటుంబ సభ్యులు, బంధు మిత్రులతో అనుకూలత బాగా పెరుగుతుంది. అందరితో కూడా బాగా సంతోషాలని పంచుకోగలుగుతారు. ఈ వారం ప్రయాణాలు చేయవలసి వస్తుంది. ప్రయాణాల్లో కూడా ఆనందం కలుగుతుంది. గృహ వాహన యోగాదులు ప్రయత్నం చేస్తే అనుకూలంగానే ఉంటాయి. ఈ వృషభ రాశి నుండి ప్రయత్నం చేసే వాళ్ళకి అనుకూలత బాగానే ఉంది. కుటుంబ సభ్యుల్లో పెద్దల్ని కలవగలుగుతారు. వారి ఆశీర్వచనం తీసుకోగలుగుతారు. అందరితో కూడా చాలా సంతోషంగా ఉంటారు. అలాగే ఏదైనా ఫంక్షన్లు, అలాగే శుభకార్యాలు, శుభలక్షణాలు కలిగిన చోట అందరినీ కలవడం, అందరితో బాగా హడావుడిగా ఉండడం జరుగుతుంది. అలాగే సంఘంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. విద్యార్థులకు విద్యా అవకాశాలు చాలా బాగా ఉంటాయి. అనుకూలమైన స్థితిగతులే ఉంటాయి. అలాగే కొత్తగా ఏదైనా నేర్చుకోవాలి, తెలుసుకోవాలి అనుకునే వాళ్ళకు కూడా ఈ వారం అనుకూలంగానే ఉంటుంది. ఆర్థిక పరిస్థితి వృద్ధి అవుతుంది. మనకు రావాల్సిన ద్రవ్యం సకాలంలో అందుతుంది. అలాగే మనం ఇవ్వవలసిన చోట కూడా సకాలంలో ఇవ్వగలుగుతారు. ఎటువంటి ఇబ్బందులు ఉండవు ఆర్థిక పరంగా. అలాగే రుణ సంబంధించిన విషయాల్లో రుణాలని తగ్గించుకోగలుగుతారు. ఆరోగ్య విషయంలో కూడా అనుకూలత బాగానే ఉంది. పెద్దగా ఇబ్బందికరమైన విషయాలు ఏమీ లేవు. అలాగే జన సమూహంలో కలవడం, మాట్లాడటం జరుగుతుంటుంది. అన్ని చోట్ల కూడా మనకి ప్రత్యేకంగా కీర్తి, గుర్తింపు, గౌరవం కలుగుతుంటాయి. భార్యాభర్తల మధ్య అనుకూలత పెరుగుతుంది. ఏదైనా గృహోపకరణాలు, ఆభరణాలు మొదలైనవి తీసుకోవడానికి అవకాశం ఉన్నది. కొత్తగా ఏదైనా డిపాజిట్లు చేసే అవకాశం కూడా ఇదే సందర్భంలో ఉంటుంది. కాబట్టి ఏదైనా ప్రయత్నం చేసుకునే వాళ్ళకి చేసుకోవచ్చు. అలాగే నూతనంగా ఏదైనా భూమి మీద పెట్టుబడి పెట్టాలనుకునే వాళ్ళకి ఇది అనుకూలమైన సమయంగానే తెలుస్తుంది. కాబట్టి అలాంటి ప్రయత్నాలు చేసేవాళ్ళు కూడా ఇది సరైన సమయమే. మంచి పద్ధతిగా ఆలోచన చేసుకొని పెట్టుబడులు పెట్టుకోవచ్చు. అలాగే బంగారం మీద పెట్టుబడి పెట్టుకోవడానికి బాగానే ఉంది. మరి అన్ని రకాల విషయాల్లో కూడా అనుకూలత ఉంది. కాకపోతే మనకు తెలియని రంగంలో వెళ్లకుండా తెలిసిన రంగంలో వెళ్ళి ఇంకా కొంచెం ఎక్కువగా తెలుసుకొని ప్రయత్నాలు చేస్తే బాగుంటుంది. భాగ్యస్థితి వృద్ధి అవుతుంది. మనం ఆర్థికపరమైన ఆలోచనలన్నీ కూడా ఎట్లాంటి పరిస్థితుల్లో చేసినా అనుకూలపడే అవకాశమే ఉన్నది. అలాగే షేర్ మార్కెట్, రియల్ ఎస్టేట్ మొదలైన చోట అమ్మటం, కొనుగోలు చేయటం మొదలైన పద్ధతులు ఇవన్నీ కూడా
ఈ వారం ఇబ్బంది లేకుండా గడిచిపోతాయి. అలాగే ఉద్యోగ స్థితి, ఉద్యోగ వ్యవహారాల్లో కూడా మంచి అనుకూలమైన స్థితిని చూడగలుగుతారు. ఈ వారం ఉద్యోగ సంబంధించిన విషయాల్లో మంచి శుభవార్తలు వింటారు, అనుకూలమైన వార్తలు. అలాగే కొత్తగా ప్రయత్నం చేసే వాళ్ళకి ఉద్యోగం స్థితి ఇంకా బాగా అనుకూలపడుతుంది. ఉద్యోగ సంబంధంగా విజయం పొందగలుగుతారు. అలాగే వివాహ ప్రయత్నాలు చేసే వాళ్ళకి వివాహ సంబంధాలు కుదిరే అవకాశం ఉంది. కొత్తగా వ్యాపార వ్యవహారాలు చేయాలని ఆలోచన చేసే వాళ్ళకి ఇది సరైన సమయంగానే తెలుస్తుంది. ఆర్థికపరమైనటువంటి లాభాలు అనేకంగా కలుగుతాయి. అనేక విషయాల్లో కూడా మనకి చురుకైనటువంటి నిర్ణయాలు తీసుకోవడం, అలాగే విలాసవంతమైనటువంటి విషయాల్లో పాలు పంచుకోవడం, విలాసవంతమైన వస్తువులు తీసుకోవడం, ఇలాంటి సందర్భాలన్నీ కూడా కుదిరే అవకాశం బాగా ఉంది. అలాగే కొంత ఆలోచన తీరులో గందరగోళంగా ఉన్నటువంటి అన్నీ కూడా ఈ వారంలో కొంత అనుకూలంగా కనబడతాయి. అటువంటి స్థితిని చూసి సంతోషపడగలుగుతారు. మొత్తానికి ఈ వృషభ రాశి వారికి ఈ వారం చాలా బాగా అనుకూలంగా ఉందనే తెలుస్తుంది. అలాగే ఏదైనా పెట్టుబడులు పెట్టాలన్నా, మనం ఏదైనా కొత్త కార్యక్రమాలు చేయాలన్నా కానీ ఈ వారం అనుకూలంగానే ఉన్నది. అలాగే రాజకీయ సంబంధంగా కానీ మరొక కొత్త వృత్తి, ఉద్యోగ, వ్యాపారాదుల్లో కానీ ప్రవేశించే వారికి ఇది అనుకూలంగానే ఉన్నది. కాబట్టి ఈ వారం ఎటువంటి పని చేసినా కానీ బాగానే అనుకూలపడి సక్సెస్ అవుతుందని తెలుస్తోంది. అయితే ఇంకా మంచి శుభ లక్షణాలు కలగడం కోసం ఈ వృషభ రాశి వారు ఈ వారం కనకదుర్గా మాతని ప్రార్థించడం, ఆరాధించడం, పూజించడం మొదలైన వ్యవహారాల్లో పాల్గొంటే అనుకూలపడుతుంది. ఇంకా శుభ లక్షణాలు పెరుగుతాయని తెలుస్తోంది. శుభం భూయాత్. ఓం శ్రీమాత్రే నమః.